నమస్కారం, నేను మీ చందు. ఎంచుకున్న కోర్సులతో ఎన్నో అవకాశాలు. 10 ఇంటర్ తర్వాత కెరీర్ ఏమేముంది చూద్దాం. 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి, ఏప్రిల్లో పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు. 10 తర్వాత 11, ఆ తర్వాత 12 ఈ లెక్క మామూలే. కానీ 11 తరగతి అంటే ఇంటర్లో చేరే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఉండాలి. ప్రతి విద్యార్థి తనకున్న ఆసక్తిని, సామర్థ్యాన్ని, కెరీర్కు ఉన్న అవకాశాలను బట్టి కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రయత్నంలో సలహా కోసం తెలిసిన వారిని, ఉపాధ్యాయులను, అంతర్జాలం అంటే ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా సలహాలు, సూచనలు తీసుకోవాలి. విద్యార్థులు తమకు నచ్చిన బాట ఎంచుకొని అనుకున్నది సాధించే వరకు పట్టుదలగా ఉండాలి. కోర్సులు: జనరల్, ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీతో పాటు కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులు ఉన్నాయి. ఇవి సైన్స్, కామర్స్ లేదా ఆర్ట్స్ ప్రోగ్రాంలలో భాగంగా ఎంచుకోవాలి. వీటితో పాటు లాంగ్వేజ్ పేపర్లు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్నిటికంటే ఎక్కువ ఆదరణ వీటికే ఉంది. మెడిసిన్కు చాలా డిమాండ్ ఉంది. ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు తీసుకున్న వారికి మెడికల్ అడ్మిషన్ పరీక్షకు అర్హత ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నవారు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి తెలుసుకుని వాటికి అనుగుణంగా సబ్జెక్టులను ఎంచుకోవాలి. మెడిసిన్, ఇంజనీరింగ్లతో పాటు మరెన్నో ఆప్షన్ల నుంచి నచ్చిన బాటను ఎంచుకోవచ్చు. లా: ఇంటర్ తర్వాత లా చేయాలనుకుంటే 5 ఏళ్ల ప్రోగ్రాంలో చేరాలి. ఇందులో BA LLB, బీకామ్ LLB, BBA LLB, BSc LLB లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లాయర్, అడ్వకేట్, జడ్జి లాంటి కెరీర్ పట్ల మక్కువ ఉన్నవారు ఈ కెరీర్ని ఎంచుకోవచ్చు. కంపెనీల లీగల్ టీమ్స్లో లేదా లీగల్ అడ్వైజర్లుగా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. లా ఎంట్రన్స్ కోసం రాసే పరీక్షల్లో ముఖ్యమైనది క్లాట్. ఇది వెబ్సైట్. లా ఎంట్రన్స్ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఉన్నాయి. ఇంటర్లో ఏ స్ట్రీమ్లో చేరిన వారైనా ఈ కోర్సులో చేరవచ్చు. మేనేజ్మెంట్: పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో, కార్పొరేట్ హౌసెస్లో మేనేజరియల్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ ఎంతో ఉంది. దేశంలో సుమారు 5,000 బిజినెస్ స్కూళ్ళు ఉన్నాయని ఒక అంచనా. BBA అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. కుటుంబ వ్యాపారం, సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపేవారు, మేనేజ్మెంట్ కెరీర్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఇంటర్ తర్వాత BBA, BMS పరీక్షలు రాయవచ్చు. వీరు ఇంటర్లో మ్యాథ్స్ ఉండేలా చూసుకుంటే కొంచెం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. MBAకు పేరున్న IIMలు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ 5 సంవత్సరాలు కోర్సులు ప్రవేశపెట్టారు. ఇవి బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీని ఇస్తాయి. ఈ పరీక్షలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. ఎవరైనా IPMAT, JIPMAT, UGAT వంటి పరీక్షలు ఇంటర్ తర్వాత రాయవచ్చు. కొన్ని కళాశాలలు ప్రోగ్రామ్స్లో మ్యాథ్స్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ వంటివి ఉండాలని ఆశిస్తారు. మ్యాథమెటిక్స్ చదివిన వారు BBA కంప్యూటర్ అప్లికేషన్స్, BBA IT కోర్సులు చేయవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కోసం రాసే పరీక్షల్లో ప్రధానమైనది NCHM, JEE, బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ట్రావెల్ హాస్పిటాలిటీ, కల్నరీ స్కూల్ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇలా గ్రాడ్యుయేషన్లో ఎంచుకున్న కోర్సులను బట్టి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ తర్వాత లేకపోతే బీటెక్ తర్వాత మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ చేయాలనిపిస్తే క్యాట్ పరీక్ష రాయాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే BBA. ఇకపోతే కామర్స్ కోర్సుల్లో చేరేవారు సాధారణంగా కామర్స్, అకౌంట్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్ చదువుతారు. అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సరైన కోర్సు. అలాగే చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ లేదా కంపెనీ సెక్రటరీ లాంటి కెరీర్లు దీంట్లో లభిస్తాయి. బీకామ్ రెగ్యులర్, బీకామ్ ఆనర్స్, బీకామ్ ఇంటర్నేషనల్ బిజినెస్, బీకామ్ ఫైనాన్స్ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. CUET
రాస్తే దేశంలోని అనేక సెంట్రల్ ఇతర యూనివర్సిటీల్లో వివిధ కామర్స్తో పాటు ఇతర కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ. ఇది ప్రొఫెషనల్ కోర్సు. 10 తర్వాత ఫౌండేషన్ కోర్సు నుంచి మొదలవుతుంది. కామర్స్ లేదా ఇతర గ్రాడ్యుయేట్స్ డైరెక్ట్ రూట్ ఇంటర్మీడియట్ పరీక్ష నుంచి మొదలవుతుంది. న్యూ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ జూలై 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది వెబ్సైట్. ఇది కూడా సిఏ లాగానే కాస్ట్ మేనేజ్మెంట్, అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ లాంటి ఆసక్తికరమైన కోర్సులు ఎన్నో ఉన్నాయి. కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించిన కోర్సులు చేసే అవకాశం కూడా ఉంది. ఇకపోతే డిజైన్ కోర్సులో ఇంటర్ తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా చేరవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యానిమేషన్ డిజైన్, ఫిలిం అండ్ వీడియో డిజైన్, ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT దేశంలో ప్రముఖ కాలేజీలు. అలాగే యూసీడ్ పరీక్ష ద్వారా కొన్ని IITలు డిజైన్ కోర్సులను అందిస్తున్నాయి. యాప్టిట్యూడ్, క్రియేటివ్ ఎబిలిటీ ఇందులో ప్రధానంగా పరీక్షిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి MPC చదవాలి. ఇంటీరియర్ డిజైన్ కోర్సు వారికి మ్యాథ్స్ ఉంటే ఉపయోగపడుతుంది. కొన్ని పరీక్షలు ఏ స్ట్రీమ్ వారైనా రాయవచ్చు. హ్యూమానిటీస్ స్ట్రీమ్లో చేరిన వారు ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సోషాలజీ, సైకాలజీ వంటి సబ్జెక్టులు చదువుతారు. ఆ తర్వాత వారికి నచ్చిన కోర్సులో బ్యాచిలర్ ప్రోగ్రాంలో చేరవచ్చు. ఎకనామిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఫారిన్ లాంగ్వేజ్, జర్నలిజం, క్రిమినల్ లా, లైబ్రరీ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇలా ఎన్నో BA కోర్సులు ఉన్నాయి. వీరు కంటెంట్ రైటర్స్, లాంగ్వేజ్ ట్రైనర్లు, హిస్టోరియన్, సైకాలజిస్ట్ వంటి ఇతర ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. CUET, TISS, HSSEE వంటి పరీక్షలు కూడా రాయవచ్చు. ఇకపోతే సైన్స్, BSc సైన్స్ సబ్జెక్టుల పట్ల అవగాహన కలిగిన వారు ఇంటర్ పూర్తయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సులో చేరవచ్చు. BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీ, బాటనీ, ఎకనామిక్స్ లాంటి స్టాండర్డ్ అండ్ రెగ్యులర్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మీడియా లాంటి ఆధునిక కోర్సులు, ఓషనోగ్రఫీ, సెరికల్చర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, డైరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ వంటి వైవిధ్య సబ్జెక్టులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే మెడికల్, MBBS అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జన్, వైద్య విద్యకు సంబంధించి. అలాగే ఆయుర్వేద, యునాని, వెటర్నరీ, డెంటల్ వంటి ఎన్నో కోర్సులు ఉన్నాయి. దీనికి నీట్ ఇది వెబ్సైట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రధానమైనది. దీనికి అగ్రికల్చర్ సైన్సెస్, వెటర్నరీ సైన్సెస్ కోర్సులు కూడా చేయవచ్చు. ఫార్మసీ రంగంలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇంజనీరింగ్, నీట్ IITలో సీట్ కోసం JEE మెయిన్స్, ఇది వెబ్సైట్. ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. IIT సీటు కోసం మెయిన్స్తో పాటు అడ్వాన్స్ పరీక్ష కూడా క్వాలిఫై కావాలి. మంచి ర్యాంక్ సాధించాలి. ఇంజనీరింగ్ చేయాలనుకునేవారు రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా రాస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్ లేక BE పట్టా ఇస్తాయి. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ప్లానింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ వంటి కోర్సులు చేయవచ్చు. నాటా వంటి పరీక్షలు, JEE, BARC పేపర్ కూడా రాయాలి. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ కోర్సులు చాలా రకాల సబ్జెక్టులతో రూపుదిద్దుకున్నాయి. బిట్స్ పిలాని, JNTU లాంటి ఎన్నో కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి కూడా ఇంటిగ్రేటెడ్ సైన్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా ఎన్నో ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. కొన్ని కోర్సుల్లో విద్యార్థులు ఇండియాలో కొన్ని సంవత్సరాలు, ఇతర దేశాల్లో కొన్ని సెమిస్టర్లు పూర్తి చేస్తారు. ITI వివిధ కర్మాగారాల్లో అంటే కంపెనీల్లో కావాల్సిన స్కిల్డ్ వర్కర్లను సమకూర్చుకోవడానికి గవర్నమెంట్ ఈ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో చేరాలంటే 10వ తరగతి పరీక్ష రాసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. కొన్ని కోర్సులకు 8వ తరగతి పాస్ అయినా సరిపోతుంది. దీని వెబ్సైట్ ఇది. ట్రైనింగ్ పీరియడ్లో సుమారు 70% ప్రాక్టికల్ ట్రైనింగ్లోనే నడుస్తుంది. ఇకపోతే పాలిటెక్నిక్, 10 తర్వాత ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో చేరాలనుకునేవారు పాలిసెట్ పరీక్ష రాయాలి. ఈ కోర్సు పూర్తయిన తర్వాత టెక్నీషియన్గా లేకపోతే టెక్నికల్ సూపర్వైజర్గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. లేదంటే బీటెక్, BSc, BCom వంటి కోర్సులు కూడా చేయవచ్చు. ఇది
పాలిసెట్, ఎస్బిటిఈటి తెలంగాణ gov.in వీళ్ళ వెబ్సైట్. డిఫెన్స్ ఫోర్సెస్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్ వంటి డిగ్రీలు ఉన్నవారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు రాసి ఇండియన్ ఫోర్సెస్లో చేరవచ్చు. నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరాలంటే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటే బాగుంటుంది. పై కోర్సులే కాకుండా లిబరల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి అనేక రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇష్టమైన కెరీర్ని బట్టి దానికి తగిన సబ్జెక్టులను ఇంటర్లో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది మిత్రులారా ఎంచుకున్న కోర్సులతో ఎన్నో అవకాశాలు. ఒకసారి మనము 10th లేకపోతే ఇంటర్ తర్వాత ఏ సబ్జెక్టు చూజ్ చేసుకుంటున్నామో మన లైఫ్ కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మంచిగా ఆలోచించి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో కాబట్టి ఆ సబ్జెక్టును బేస్ చేసుకొని కోర్సు తీసుకోండి. లైఫ్ బాగుంటుంది. అంతకుమించి క్లమ్జీగా చేసుకొని లైఫ్ను ఖరాబ్ చేసుకోవద్దు. ఇది ఈరోజటి ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.